హాయ్ అండి. మొన్న రాజమండ్రి వెళ్ళాను కదా! అక్కడ చిన్న ఫంక్షన్ ఉందని వెళ్తే అక్కడ మా అమ్మగారి బర్త్‌డే అయితే వాళ్ళ తమ్ముళ్ళు మొత్తం మా మేనమామలతో చూడండి ఎలా కామెడీగా ఉన్నానో. నెక్స్ట్ మా మమ్మీ బర్త్‌డేకి నేను చిన్న సెలబ్రేషన్స్ చేశాను. కేక్ తీసుకున్నాను. వాళ్ళ తమ్ముళ్ళు, చెల్లుళ్ళు, వాళ్ళ అమ్మ, వాళ్ళ పిన్ని, మరదళ్ళు అందరితో మా అమ్మ ఎంత హ్యాపీగా చేసుకుందో చూడండి. ఈ ముగ్గురు కూడా మా మేనమామలండి. అమ్మ వాళ్ళ తమ్ముళ్ళు. చూడండి మా మేనమామల ముగ్గురుని. వాళ్ళు పెట్టడానికి నేను వాళ్ళకి టార్చర్ చూపించేస్తున్నాను అలా పిక్ కోసం. కానీ బాగా సపోర్ట్ చేశారు నాకు వాళ్ళు. తర్వాత ఇంకేముంది కేక్ కటింగ్ అండి. కేక్ మా పిన్ని క్యాండిల్ వెలిగించడం రాలేదు. చూడండి ఏం చేసింది, ఒక పక్క కన్నం పెట్టింది, నవ్వుకున్నాము. అయితే చాలా కామెడీ. మొత్తానికి కేక్ అయితే కటింగ్ చేసామండి. మేము అస్సలు అనుకోలే. నేనేదో ఎప్పుడూ చేసుకోలేదు. మా అమ్మ బర్త్డే లక్కీగా ఆ రోజు రావడం, నెక్స్ట్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ రిలేటివ్స్ అందరి ముందు చేసుకోవడం అంటే చాలా హ్యాపీ ఉంటుంది కదా. మా మమ్మీకి అది కనిపిస్తూ ఉంటుంది. చూడండి చాలా హ్యాపీగా ఉంటుంది. ఎంత బాగుందంటే చాలా బాగుంది. పిన్ని ఎప్పుడు కేక్ చేస్తారా, ఎప్పుడు తినేద్దామా వస్తూ ఉంటుంది. అది చూడండి చిన్న పిల్ల. సరే తమ్ముళ్ళు కలిపి కట్ చేస్తున్నారు చూడండి. వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు, ఇంకొక తమ్ముడు కొంచెం బయట కట్ చేస్తున్నారండి. మా హ్యాపీనెస్ చూడండి ఎంత హ్యాపీగా నవ్వుకుంటుందో. నేను ఒక పక్క నుంచి టార్చర్ చూపించేస్తున్నాను. మా చెల్లి కేక్ని ఒక పక్క నుంచి ఎప్పుడు తినేద్దామని అది చూస్తుంది చూడండి. కానీ చాలా ఎంజాయ్ చేశానండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు చూడండి వాళ్ళ అక్కకి పెడుతున్నారు. మా అమ్మ ఇప్పుడు ఒక మాట అంటుందండి, ఇద్దరిలో ఎవరికి పెట్టాలో తెలియక పెద్దవాడు కాబట్టి పెద్దవాడికి పెట్టేస్తాను అంటుంది. అందుకే అటు తిరిగింది. మా మావయ్యలు ఇద్దరు అండి వాళ్ళు. ఇంకో మావయ్య బయటకు వెళ్ళారు. ఇంకో పెద్ద ఆయన ఉన్నారు. ఆయన కూడా కొంచెం హెల్త్ బాగోకుండా రాదు. కానీ బాగా సెలబ్రేషన్స్ చేసుకున్నామండి మేము. నెక్స్ట్ కానీ ఇంత హ్యాపీనెస్ మా అమ్మ ఇప్పుడు వరకు ఎప్పుడూ కేక్ కటింగ్ చేయలేదండి. ఇంతమంది తమ్ముళ్ళతో, అన్నయ్యలతో అందరితో చేసుకుని చాలా హ్యాపీ ఫీల్ అయిందండి. మా అమ్మకి నిజంగా నేను ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఏమన్నా ఉంటే ఇదే అన్నయ్య. మా అమ్మ అన్నది అంటే ఇలాంటివి చాలా ఇచ్చామండి మ్యారేజ్ అదిని. కాకపోతే ఇప్పుడు వాళ్ళ పుట్టింట్లో చేసుకుంది కదా, ఎలా అన్నా ఒక అమ్మాయికి పుట్టింట్లో చేసుకున్న హ్యాపీనెస్ వేరేలా ఉంటుంది కదా. దానికి తోడు అకేషన్ వల్ల అందరూ ఉన్నారు. వాళ్ళ మరదరునండి వీళ్ళందరూ కూడా. ఓన్ బ్రదర్ మరదరు, మా మావయ్య ఓను, వాళ్ళు చిన్నాన్నగారు పిల్లలండి మిగతా వాళ్ళు. నెక్స్ట్ వాళ్ళ అమ్మగారండి, మా అమ్మమ్మ చూడండి. తను చాలా మార్నింగ్ మా అమ్మకి చాలా హ్యాపీ అనిపించింది వీళ్ళతో చేసుకో. మరదళ్ళు, అక్క చెల్లెళ్ళు ఫ్యామిలీ మొత్తం పెట్టాను నేనండి నేను. నెక్స్ట్ తర్వాత తెలుస్తుందండి. మొత్తం ఫ్యామిలీ పిక్ కూడా పెట్టాను. కూడా ఇద్దరు మిస్ అయ్యారుకోండి, తర్వాత చెప్తాను. అంటే అకేషన్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదండి. కొంచెం ఒకళ్ళిద్దరు రాలేదు కానీ మిగతా వాళ్ళు మొత్తం అందరూ అయితే వచ్చారండి. రావడం చాలా హ్యాపీగా ఉందండి. నెక్స్ట్ నేను ఇంకోటి పోస్ట్ చేస్తానండి ఆ ఫంక్షన్ సంబంధించింది. ఇదే కాదండి, నేనే చిన్న సర్ప్రైజ్ ఇచ్చాను అనుకుంటే వాళ్ళ మరదళ్ళు ఇంకా ఎక్కువ సర్ప్రైజ్లు ఇచ్చారు చూడండి. ఎందుకంటే అమ్మకి తెలియకుండా వాళ్ళు శారీస్ పెట్టారు, పుట్టింటి శారీస్ అని. అమ్మ అయితే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మ వద్దు అదేదో నేను నార్మల్గా కేకే అనుకున్నాను, ఇలా వద్దంది. నేనైతే అవి మొత్తం ఒకసారి ఇచ్చేస్తుంటే లేదు అలా వద్దని చెప్పి నేను మళ్ళీ ఫొటోస్ తీసానండి. అదిగో మీరు చూస్తున్నారు. అదిగోండి అలా విడివిడిగా ఫొటోస్ తీసాను, పిక్స్ తీసాను. ఎందుకంటే మొత్తం ఒకసారి పెట్టారు కదా, అలాంటి సింపుల్గా తీసా. కాకపోతే మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మధ్యలో ఇంకో పిన్ని, అమ్మమ్మ, ఇంకో మామయ్య కూడా ఇచ్చారు. కాకపోతే అప్పుడు నేను బయట వీళ్ళందరికీ కొంచెం డ్రింక్స్ అవి సర్వ్ చేయడం వల్ల అక్కడ ఉండిపోయాను, ఆ పిక్స్ తీయలేదు. సారీ, ఏమనుకోవద్దు. వాళ్ళు వీడియో చూసినప్పుడు మా పేర్స్ చెప్పలేదు, మా పిక్స్ లేవని అనుకోవద్దు. మేనల్లుడు అవుతాడండి ఆ బాబు, మా పిన్నికి, మా అమ్మకి మేనల్లుడు ఆ బాబు. తర్వాత ఇంకా నెక్స్ట్ గోల, అల్లరి ఇవన్నీ కామన్ కదండి. ఎలా అన్నా చూడండి ఫొటోస్ తీసిన ఫొటోస్ని కూడా షేర్ చేస్తున్నాను మీకోసం నేను. అలా ఫ్యామిలీతో అందరూ చాలా ఎంజాయ్ చేసామండి.
కాకపోతే ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఆ హ్యాపీనెస్ని మిస్ అవుతాం. అలానే అక్కడ ఉండలేం కదా! ఆ ఉన్న 1, 2 రోజులన్నా ఆ హ్యాపీనెస్ని అలాగే ఉండాలని